ఓం నమః శివాయ. ఈ రోజున మాచాపూరు గ్రామము, చిన్నకోడూరు మండలము, సిద్దిపేట జిల్లా అయినటువంటి మాచాపూరు గ్రామ మడేళ్ళు అంటే రజకులండి స్వామివారు శ్రీ మడలేశ్వర స్వామి కళ్యాణము ఇవాళ అవుతుందండి. ఇది ఆదివారం ప్రారంభమయ్యాది. ఆదివారం నుండి హోమ కార్యక్రమం జరిగాది. మడలేశ్వర స్వామి అంటే చాకల వల్ల దేవుడు, అంటే మడేళ్ళ దేవుడు, రజకుల దేవుడు. ఆయన ఎలా వచ్చినంటే వీరభద్ర స్వామి అవతారం నుండి వచ్చిన వాడు. ఆ అవతారం పడమార్చుకొని మడలే అవతారం ఎత్తాడు. ఆమె పేరు సీతాలదేవి, ఆయన భార్య. ఇక్కడ కళ్యాణం జరుగుతుందండి. ఈ రోజున అందరూ కూడా భక్తి శ్రద్ధలతో వస్తున్నారు. అందరూ ఇవాళ కళ్యాణం ఉంటుందండి. కళ్యాణం తర్వాత ఓడిబియ్యం ఉంటుంది. ఓడిబియ్యం తర్వాత అక్కడ ముంగట విధమ్మ కూడా ఉంటుందండి. ఆమె వాళ్ళ కులదేవత. అక్కడ వాళ్ళకు బలి ప్రధానం ఉంటుందండి, అంటే సర్వేయడం ఉంటుందండి. ఇది ఇక్కడ కార్యక్రమం జరుగుతుందండి. ఈ స్వామివారు మడలేశ్వర స్వామి. ఈయన ఎలా వచ్చిందంటే శంకరుని చెమటయందు వీరభద్ర స్వామి పుట్టాడు. తను పుట్టి దక్షయాగపట్నం పోయి దక్షుని సంహరించి కైలాసం వచ్చాడు. కైలాసం వచ్చి స్వామి మరి అక్కడికి పోయి నువ్వు దక్షయాగపట్నం పోయి ఏం చేసినావు బాబా అని అడిగారు. ఎవరు? త్రిమూర్తులు అడిగారు. అడిగితే కోపంగా ఉండదు కదా వీరభద్ర స్వామి. కోపంగా ఉండి ఏమన్నాడు, దక్షయాగపట్నం అంతా కాల్చినా మాడిసినా ఊడిసినా ఉష్యోని బండకేసి గుర్తుకొచ్చినా చెప్పిండు. బ్రహ్మవేదం తీశాడండి. బ్రహ్మవేదంలో ఏమొచ్చింది? కాల్చింది కారం. కారం అంటే కూరల కారం కాదండి. మన మడేళ్ళు వెనకట రాగి బూడిది, ఇప్ప బూడిది, మర్రి బూడిది తీసుకొచ్చి బట్టల మీద తల్లి ఉట్టింది. అప్పుడు సరుకు తప్పులేనప్పుడు కాల్చింది కారం, మాడిచింది సున్నము, ఊడిచింది సౌడు, ఉష్యోను ఉతికింది బట్ట. నువ్వు పుట్టుకనేమో రుద్రపుట్టుకు పుట్టావు, మాటలాభ చెప్తా మాట్లాడినావు కాబట్టి నీ నీడ మా మీద పారొద్దని వెళ్ళి పాలగుండంలో స్నానం చేసి ఈ అవతారం పటమార్చి మడేలు మాసయ్య అవతారం ఎత్తమని చెప్పారు. మడేలు అంటే రజకులు, మాసయ్యలు అంటే పటం ఇల్లు, పంతులు, పటం వాడు. అలా అవతారం ఎత్తి తను అంతర్ధానమై దేవుడు అయిపోయాడు. అందుకే ఈ కొలుపులు చేస్తున్నామండి. మన కొలుపులు, స్వామివారి కొలుపులు 5 రోజులు ఉంటుందండి. ఒకరోజు ధాన్యాదివాసము, జలాదివాసం ఉంటుందండి. తెల్లారి అందరూ కూడా జలబిందు తీసుకొచ్చి అభిషేకం చేసిపోతారు. హోమ కార్యక్రమం ఉంటుందండి. అటు పెట్టండి ఒకసారి. హోమ కార్యక్రమం ఉంటుంది. హోమం అయిన తర్వాత పూర్ణావతి, కుంభాభిషేకం ఉంటాయండి. అటు తర్వాత 3వ రోజు పోషమ బోర్లండి. 3వ రోజు. ఆ తర్వాత మళ్ళీ హోమం ఉంటుందండి. 4వ రాత్రి ఈ రాత్రి అండి. 4వ నాడు మన స్వామివారి బోనాలు ఉంటాయండి, కళ్యాణం ఉంటుందండి. 5వ రాదు తెల్లవారి జామున ఆ ఇదమ్మకు బలి ఉంటుంది. వాళ్ళ కులదేవత ఇదమ్మ ఉంటుందండి. అక్కడ ఈ ఆటను వ్యర్థపడతారండి. సమర్పించుకొని వాళ్ళు సర్వేసుకుంటారండి. వాళ్ళ పైన సర్వేసుకొని ఉదయం వెళ్ళిపోతారండి. రేపు గురువారం నాడు అంతేనండి. ఆదివారం, ఆది, సోమ, మంగళ, బుధ, గురు 5 రోజులు అండి. ఈ బోనాలు సమర్పణ ఇట్లా ఉంటుంది కదా. బోనాల గురించి. బోనాలు నైట్, ఈ రోజు నైటు కళ్యాణం అయిన తర్వాత స్వామివారి కళ్యాణం అండి. ఇప్పుడు రాగానే బోనాలు రాగానే ఊళ్ళోకి పంపిస్తాము. ఊళ్ళోకి పంపించి పుస్తమట్టెలు, పూలు ముంతలు, గరిగబుడ్డి ఎదురుకొస్తామండి. వచ్చిన తర్వాత కళ్యాణం ప్రారంభమైంది. కళ్యాణం అయిన తర్వాత స్వామివారికి ఒడిబియ్యం పోస్తాము. ఒడిబియ్యం పోసినాక మహామంగళారతి ఇచ్చి నైవేద్యం పెడతామండి. కొబ్బరికాయలు కొట్టి స్వామివారికి తెర వేస్తాము. తెర వేసిన తర్వాత ఇక కార్యక్రమం అయిపోద్దండి. ఇది భక్తి అయిపోయిన తర్వాత ఇక్కడ నుంచి అందరూ కూడా అక్కడ ఇదమ్మ కాడికి వెళ్తారండి. అది శక్తి కాబట్టి అక్కడికి వెళ్తారు, తీసుకెళ్తారండి. అయిన తర్వాత సర్వేసుకున్న తర్వాత ఇక్కడ రాడండి, గుడికాడ రాడిగా. అక్కడి నుంచి వాళ్ళకి అటే బోనాలు ఇచ్చి పంపిస్తామండి. తెల్లవారుజామున 4 గంటల 5 నిమిషాల అయిపోద్దండి. మీరు ఎక్కడి నుంచి వచ్చారు? మేము రాజన్న సిరిసిల్ల జిల్లా కళాకారులం మేము. అటు తర్వాత సిద్దిపేట, ఈ గ్రామం వాళ్ళు సిద్దిపేట నుంచి వచ్చారు. వీళ్ళు మాచేయులు, పటం వాళ్ళు. మేము పంతుల్లో వచ్చారు సిరిసిల్ల నుంచి. అంటే మీలో 2 కేటగిరీలు ఉంటాయా? లేదు, మడేలు వాళ్ళు మాచేయులం, మేము పంతుల్లో మేము. ఓకే. తర్వాత పటం వాళ్ళు వస్తారండి. మేము సిరిసిల్లకి వచ్చాము. ఈ ప్రతిష్టలు కానీ కళ్యాణం హోమాలు చేస్తాం మేము. వాళ్ళు కథగానం చేసి సర్వేసి పోతారు. కొద్దిగా మీరు ఎక్కడెక్కడ చెప్తూ ఉంటారు? ఎట్లాంటి కార్యక్రమం? మేము తెలంగాణ, ఆంధ్ర, తమిళనాడు, కేరళ, ఈ 4 రాష్ట్రాలలో మన కళాకారులు. మహారాష్ట్ర కూడా వెళ్తుంటామండి. చంద్రపూర్, నాగ్పూర్ వెళ్తుంటాము. మహారాష్ట్రలో కూడా మన మడేలు ఉన్నారు. ఎక్కడ మడేలు ఉంటే అక్కడికి పిలిపిస్తుంటారు. అక్కడ చరిత్ర చెప్పడం కానీ, కళ్యాణం చేయడం కానీ, ప్రతిష్ఠ చేయడం కానీ, హోమం చేయడం కానీ చేస్తుంటామండి. నా పేరు బసవరాజ్ అంజయ్య పంతులు అంటారు, మాసయ్య పంతులు. మా స్వామివారు నక్క అర్జున్ ప్రసాద్ గారు, పండిట్జీ, శాస్త్రవేత్త. అటు తర్వాత సిద్ధాంతి. మేమిద్దరం కలిసి చేస్తుంటామండి. శ్రీ మహాగణాధిపతయే నమః.
तनो देवी सरस्वती वादेवर्वादिनीवते श्रीनामत्रयावतो श्रीमहासरस्वती नमः। गुरुब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वरा गुरु साक्षात् परब्रह्म तस्मै श्री गुरवे नमः। శ్రీ గురుభ్యో నమః. మీ పేరు ఎక్కడి నుంచి వచ్చారు? సిరిసిల్ల. బ్రహ్మశ్రీ నక్క అర్జున్ ప్రసాద్ సిరిసిల్ల. ఈరోజు ఇక్కడ కళ్యాణం చేయడానికి వచ్చాను. ఇక్కడ మడల్ స్వామి యొక్క కళ్యాణం మాచాపు గ్రామానికి ఈరోజు రావడం జరిగింది. ఈరోజు ఇంకొక 10 గంటల 45 నిమిషాలు రాత్రి కళ్యాణం ఉంది. కళ్యాణం ముగించుకొని